హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను. సో హోప్ ఫుల్గా వాచ్ చేయండి. అండ్ ఈరోజు వ్లాగ్లో ఫిష్ ట్యాంక్ ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మీ అందరి కోసం యాడ్ చేశాను. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి తెలియదు కదా, సో ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి. సో ఫుడ్ అనేది ఎలా వేయాలి, సో ఎంత క్వాంటిటీలో వేయాలి, ఫస్ట్లో నాకు కూడా ఏం తెలియదు. సో తెలుసుకుంటారని చెప్పి యాడ్ చేశాను. అండ్ ఈరోజే మేము ఊరికి వెళ్తున్నాము. సో చూద్దాం ఈరోజు వ్లాగ్ ఎలా ఉంటుందో. అండ్ మార్నింగే కాబట్టి గుడ్ మార్నింగ్ టు ఆల్. బై గాయ్స్, నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవి వచ్చి షో పూల్ అండి. అండ్ ఇవి ఈరోజు నాటబోతున్నాం. 2 కలర్స్ ఉన్నాయి, పింక్ అండ్ వైట్. సో ఈరోజు నాటబోతున్నాం. అండ్ ఇది ఇప్పుడు మా అత్తయ్య నాటుతున్నారు కదా, సో అవే అనమాట. కుండీలో మట్టి కోసం మేము కొంచెం వేరే చోటకి వెళ్ళి తెచ్చాము మట్టి. అండ్ ఇది వచ్చి మందు వేసినారనమాట చెట్టుకి. అండ్ అవి ఎలా ఉన్నాయంటే మనకి మామూలుగా తింటాం కదా పెప్పర్మెంట్లు, అలా ఉన్నాయి. అవి చూపిస్తాను ఈసారి మీకు. అండ్ ఈ మట్టి కోసం మేము కొంచెం వేరే చోటుకి వెళ్ళి తెచ్చాము. ఎంత తెచ్చామో కూడా చూపిస్తాను చూడండి. అన్ని చెట్లకి వేసాము. మట్టి వేయడం వల్ల వాటర్ అనేది ఎక్కువ అంటే ఆగి ఉంటుంది అనమాట. ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది, తడి ఉంటుంది భూమిలో. అండ్ ఇక్కడ చూసారు కదా, ప్రతి చెట్లకి వేసాము. అరటి చెట్లకి ఇవే అండి, నేను చెప్పాను కదా మందని, ఎరువు అనమాట ఇది. సో ఇది మా అత్తయ్య తెచ్చిస్తున్నారు, అది వేస్తున్నాము కుండీలో. సో ఈరోజు వచ్చి నేను కొత్తిమీర చెట్టు కూడా వేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ మట్టి తీసుకొని మట్టిలో కూడా కలిపేస్తున్నారు. ఎరువు ఇది నీళ్ళలో కలిసిపోయి కరిగిపోతుందంట. ఇది నార్మల్గా బయట షాప్స్లో కూడా దొరుకుతాయి. అదే మనకి మొక్కలు మందులు కొనుక్కుంటారు కదా, సో మొక్కలకి వాటి దగ్గర దొరుకుతాయి. అండ్ ఇది వచ్చి ధనియాలు సపరేట్గా ఎత్తి పెట్టారు. ఇది ఎలాంటి ధనియాలో నాకు తెలియదు, నార్మల్ ధనియాలు అనుకుంటున్నాను. ఇంకా ఇవి వేస్తే కొత్తిమీర వస్తుందేమో అని హోప్తో వేస్తున్నాను. చూడాలి ఎప్పటికి కొత్తిమీర వస్తుందో. సో అవి ధనియాలు వేసేసిన తర్వాత పైన కొంచెం మట్టి అనేది వేయాలంట. అందుకని మట్టి వేసి లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తున్నాను. ఎక్కువ చేస్తే విత్తనాలు అలా బయటకు వచ్చేస్తాయంట. అలా బయటకు వస్తే కొత్తిమీర రాదు. ఏదన్నా కూడా విత్తనాలు అనేది బయటికి రాకూడదంట. సో తెలుసుకుంటున్నాము. అండ్ ఇదంతా చెప్పాను కదా మట్టి, బంకమట్టి అయితే కాదు, ఎర్రమట్టి అంటారు. సో చెట్లకు వాడుకునేది. అండ్ ఇవన్నీ రోజా చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. సో ఇంకా ఇది వచ్చి మట్టి అనేది గట్టిగా అయిపోయింది, సారం వెళ్ళిపోయింది ఆ మట్టిలో. అందుకని ఆ మట్టిని తవ్వేసి ఈ ఎర్రమట్టి అనేది కలిపేస్తారు. అందుకని ఆ మట్టి తవ్వుతున్నారు. ఆఫ్టర్నూన్ అంతా మాకు ఇదే సరిపోయిందండి. ఇంకా నేను కొంచెం ఈవినింగ్ ఊరికి వెళ్తున్నాం కదా, అందుకని ప్యాక్ చేసుకున్నాను కొంచెం సేపు. తర్వాత మా వదిన వచ్చింది. అండ్ మా వదిన చూసారా, చేపలు బతికున్నాయి కదా, అవి ఒకసారి చూద్దాం బయటికి తీసి అని చెప్పి చూస్తున్నాము. చూడండి, అవి బతికే ఉన్నాయి. తర్వాత వెంటనే దాన్ని లోపల ట్యాంక్లో వేసాము. అండ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ అత్తయ్య ఇద్దరు చాలా బాగా ఆడుకున్నారు. సో కొంతసేపు వీళ్ళు ఇంట్లో వాళ్ళు లేరు, బయటకు వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఆడుకున్నారు అనమాట. అండ్ తర్వాత మేము ఇంకా రెడీ అయిపోయాము ఊరికి వెళ్ళడానికి. ఇంకా మా అత్తయ్య చూసారు కదా, నాకు టైం లేదంటే కూర్చోబెట్టి మరి తినిపించేస్తున్నారు. ఇంకా బస్కి టైం అయిపోతుందంటే, తినేదానికి టైం లేదంటే తినిపించేస్తున్నారు. ఇంకా మేము బయలుదేరాలి. ఆ లోపల ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేస్తున్నారు మా వాళ్ళు. అది మీకు షూట్ చేయడం నేను మిస్ అయిపోయాను. అండ్ తర్వాత ఇంకా కొన్ని చేపలు తెచ్చారు, గోల్డ్ ఫిష్ అనుకుంటా. సో ఆ చేపలు తెచ్చారు. అండ్ ఇవి పెబల్స్ ఉన్నాయి కదా, రాళ్ళు కూడా తెచ్చారు కొన్ని ఎక్కువ. సో దాన్ని కూడా వాళ్ళు వేసేస్తున్నారు. సో క్లీన్ చేయడం అంటే వాటర్ మడ్డైపోవడం అయినప్పుడు క్లీన్ చేసేయడమే. సో ఇది ఎన్ని డేస్ అంటూ ఏమో నాకు తెలీదు, ప్రస్తుతానికైతే అలా క్లీన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇది ఎలా ఫిట్ చేయాలి నాకు ఫస్ట్లో తెలియదు కాబట్టి మా హస్బెండ్ వీడియోలో యాడ్ చేసుకో, ఎవరికైనా పనికి వస్తుందని చెప్పారు. సో ఏంటంటే ఫస్ట్ అది సెట్ చేసేది నాకు లైట్ అది పెట్టేది తెలియలేదు. సో తర్వాత నేర్చుకున్నాను. అండ్ చూపిస్తాను మీకు కూడా వీడియోలో. సో ఇవే అన్నమాట న్యూ ఫిషెస్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసాయి. సో వైట్ అండ్ గోల్డ్లో ఉన్నాయి.
అండ్ దీనికి ఫుడ్ అయితే ఎక్కువ అస్సలు వేయకూడదండి, చాలా మినిమం క్వాంటిటీలో వేయాలి. చాలామంది తెలియక ఎక్కువ వేసేస్తుంటారు, తర్వాత చేపలు ఎక్కువ తినేసి చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకంటే మాకు కూడా జరిగాయి చాలా వరకు. ఇప్పుడు ఉన్న చేపల్లో ఆల్మోస్ట్ అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త చేపలు వచ్చాయన్నమాట. దాంట్లో ఒక 4-5 చేపలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. సో ఎక్కువ తినేసి వాటికి తెలియదు క్వాంటిటీ ఎంత తినాలో, సో ఎక్కువ తినేసి పొట్ట ఉబ్బిపోయి చచ్చిపోతూ ఉంటాయి. సో మనం వేసేది చాలా తక్కువ అమౌంట్తో వేయాలి. Till I get up, time is barely on our side. అండ్ ఇప్పుడు మేము ఊరికి వెళ్తున్నాం కదా, మా అత్తయ్యకి తెలియదు కదా ఎలా పెట్టుకోవాలి, అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం ఇంకా మా అత్తయ్య, అందుకని చెప్పిస్తున్నారు. సో దీంట్లో ఇది వచ్చి బబుల్స్ వస్తుందంట దీంట్లో నుంచి, అండ్ ఇది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి చెప్పిస్తున్నారు. సో ఇది జస్ట్ మనం అలా స్టాంప్ చేసేయడమే అండ్ సక్ చేసేయడమే. అండ్ ఇంకోటి వచ్చి లైట్ కూడా అంతే. అండ్ వాటర్ ఎలా తీయాలి అని చెప్పి అడిగామన్నమాట. సో వాటర్ పైప్ అనేది బయటికి వాటర్ ట్యాంక్లో ఉండేవి, దానికి ఒక పైప్ ఉంది. సో దాని ద్వారా బయటకు వస్తాయి. అండ్ ఈ కనెక్షన్స్ అన్నీ వైర్లన్నీ పైన హోల్ ఇచ్చారు, దానికి పెట్టేసి ఇంకా ప్లగ్ పాయింట్ ఉంది, సో అక్కడ పెట్టేస్తున్నాము. సో చూసారా వాటర్ అది బబుల్స్ వస్తూ ఉంటాయి కదా, వచ్చినప్పుడు వాటికి హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ట్యాంక్ మొత్తం. అండ్ ఇప్పుడు వాటర్ ఎలా మార్చాలో ఒకసారి చూపించమంటే చూపిస్తున్నారు. అండ్ ఇది పైప్ అనమాట. సో దాంట్లో పెట్టేసి ట్యాంక్లో పెట్టేసి ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు వెజల్లో. అది ఫస్ట్ ఎండ్ లోపల పెట్టేసి ట్యాంక్లో అండ్ సెకండ్ ఎండ్తో పంప్ చేసుకోవాలి. ఇది ఈజీ మెథడ్ అండి. సో ఒక్కసారి పంప్ చేస్తే ఆటోమేటిక్గా వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్నిసార్లు పంప్ చేస్తున్నాగా అంత అవసరం కూడా లేదు. అండ్ తర్వాత మేము చెప్పే కదా రెడీ అయిపోయాం. సో నేను ఇది బర్త్డేకి తెచ్చుకున్నాను కదా, ఆ డ్రెస్ వేసుకున్నాను. దాని తర్వాత మా హస్బెండ్ ఫిషెస్కి ఇంకా ఫుడ్ సరిపోయినట్లేరు, కొత్త ఫిష్లు వచ్చాయి కదా, ఇంకా మేము బయలుదేరేటప్పుడు వాటికి బాయ్ చెప్పేసి వెళ్తున్నాము. అండ్ మా బాబు కూడా చూసారు స్వెటర్ వేసుకొని రెడీ అయిపోయాడు. సో బయలుదేరేస్తున్నాము. సో మిమ్మల్ని మళ్ళీ నేను కలుస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. సో సీ యూ ఆల్ గైస్, బాయ్. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to బాయ్ గైస్, సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు ఇంకా సెలవు, బాయ్.